యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. పరిశుద్ధుడు గల తండ్రి, గరుడైన గొప్ప దేవా, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను నాయనా. తండ్రి, గత కాలమంతా రెక్కల పదిలిపొచ్చి నేడిన సమయం మీరు మాకు అనుగ్రహించేందుకు మీకు వందనములు చెల్లించుకొస్తున్నాను. తండ్రి దేవా, ఎంతవరకు మీ బిడ్డలతో మీరున్నారు. పాటలు ఎందునో, ప్రార్థన ఎందునో మీ సంధి బిడ్డలతో ఉంచేందుకు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. ప్రభా, తిరిగి ఈ సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి నా నామమున ప్రార్థన చేదురు, ఆ స్థలంలో ఏమంటానని సెలవిచ్చిన ప్రభా మీరున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రభా, మా నమ్మికను స్థిరపరచండి. మీ ఎడల భయభక్తులుగా జీవించడానికి మాకు నేర్పించండి. తండ్రి, ఏక హృదయము, ఏక మనసు మాకు దయచేయండి. ఈ సమయంలో బలహీనను కనికరించండి. తండ్రి, అయోగ్యుడను ఆయనను మీరు ప్రేమించి దూరస్తుని నన్ను సమీపస్తునిగా చేసి మీ పని అప్పగించిన దేవా, మీ నోటి బురగలను వాడుకోనండి. మీ ఆత్మను మా మధ్య సంచరింపచేయండి. మీరు మాతో మాట్లాడుతుండగా అవసరంలో ఉండి ఎవరైనా ఇక్కడికి వస్తే వారి అవసరం తీర్చండి. వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. దయ్యముల చేత పీడింపబడుతున్న వారికి విడుదల దయచేయండి. అవసరంలో ఉన్న వారి అవసరం తీర్చండి. రక్షింపబడిన వారిని బలపరచండి. రక్షింపబడిన వారు రక్షింపబట్టుకు సహాయం చేసి మీ నామములకు మహిమ తెచ్చుకుని సమస్త వ్యతిరేకాత్మను బంధించి తండ్రి, మీరు మమ్మల్ని సంచరించి మీ ఆశీస్సులతో మమ్మల్ని పంపించమని క్రీస్తు వారి దివ్యనములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. దేవుడు లోకమునంతో ప్రేమించను ఈ వాక్యము ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఎంత ప్రేమించినది నిజ క్రైస్తవుడు అర్థం చేసుకుంటారు, అందరూ అర్థం చేసుకున్నారు. క్రైస్తవుల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకడు నామకార్థపు క్రైస్తవుడు, ఒకడు క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు. క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఆయన వెంట నడుస్తూ నిత్యము ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు మనిషిని ప్రేమించినాడు అనేదానికంటే ప్రతి మనుషుడు కూడా దేవుడు నన్ను ఎందుకు ప్రేమించినాడు అని గ్రహించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు తను ఎలాంటి స్థితిలో ఉన్నాడో అతను అర్థం చేసుకుంటాడు. పాత స్వభావము దేవుని యొద్దకు రాకమునుపు నీవు నేను ఎలాంటి వారము, దేవుడు మన ప్రేమించి రక్షించిన తర్వాత మనం ఎలాంటి వారంగా ఉన్నాం. ఈ 2 జీవితాలకి మార్పు రావాలి. నిజ క్రైస్తవుడు తను గ్రహించి దేవుని సందులో తను అప్పగించుకుంటూ ఉంటాడు. తను నిత్యము ఆయన చేసిన కార్యం బట్టి స్తుతిస్తూ ఉంటాడు. కొంతమంది అయితే అది గ్రహింపు కాక వస్తూ వెళ్తూ ఉంటారు. వారి జీవితాల్లో మార్పు ఉండదు. కనుకనే 2 మనసులతో జీవించే క్రైస్తవులు క్రీస్తుని కలిగిన క్రైస్తవులు. 2 మనసులు అంటే వీరిని దేవుడు ఎక్కడ ప్రేమించలేదు. మనస్కులను నేను ద్వేషించున్నాను. దేవుడు ద్వేషించిన ఏ మనుషుడు దేవునితో ఉండలేడు. 2 మనసులు కలిగిన మనుషుడు క్రైస్తవుడుగా దేవునితో క్రీస్తుని కలిగి ఉండలేడు. కనుకనే నేను రక్షింపబడిన తొలి దినములలో నేను మందిరములకు ఆదివారం ఆరాధనకి వెళ్ళి వస్తూ ఉన్న సమయంలో నాతో ఒక ఆయన పెద్ద ఆయన కలిశారు.
ఆయన ఒక ఆఫీసర్కి కార్ డ్రైవర్. ఆయన నన్ను కేక వేశారు. నేను ముందు వస్తున్నాను, నేను కూడా కేక వేశారు. కేక వేసి, సోదరుడా ఏంటి ఇటు వెళ్తున్నావు అన్నాడు. అంటే నేను లోపలికి వస్తున్నాను కదా రోడ్ని. అయ్యా నేను కన్వర్టెడ్ క్రిస్టియన్, హిందువుల నుంచి రక్షింపబడినాను, మా ఇల్లు ఎలా ఉంటుంది, ఎందుకు నువ్వు క్రైస్తవుడు అయినావు? సరే, తర్వాత ఆయనకి నేను నా విషయం చెప్పిన తర్వాత, ఉంటే క్రైస్తవుగా ఉండు, లేకుంటే లోకంలో ఉండు. క్రైస్తవుడుగా ఉంటే పరలోకంలో ఉంటావు, లోకంలో ఉంటే సంపాదించుకుంటావు. నువ్వు అటు ఇటు కాకుండా ఉంటే అటు పరలోకం దక్కదు, ఇటు లోకంలో ఏది నువ్వు పొందలేవు. ఆ మాటలు ఆయన పరలోకి వెళ్ళుంటారు. ఆయన ఆ మాటలు నన్ను దేవుళ్ళు నడిపించినాయి. ఆ మాటలు బహుశా నేను చనిపోయే వరకు కూడా నా హృదయంలో ఒక ప్రక్కన ఉంటాయి. దేవుని మాటలు మనము హృదయంలో దాచుకుని, నన్ను దేవుడు ప్రేమించినాడు, నేను ఆయన కొరకు బ్రతకాలి. ఏదో ప్రార్థనకు వస్తున్నాను, వెళ్తున్నాను. ప్రేసులారా, దేవుడు ఎక్కడ కూడా ఏ మనిషిని విడిచిపెట్టడు. ప్రతి మనుషుడు సంతోషంగా ఉండాలి ఆయన యొక్క ఉద్దేశం. అందువల్లే ప్రేసులారా, బంధింపబడినాము, పాపములతో కంపు కొడుతూ ఉన్నాము, లోకంలో ఉన్నాము. ఎప్పుడైతే లోకంలో ఉన్నామో శత్రువు బంధించాడు, దెమ్మరించాడు. కానీ ప్రేమమైన దేవుడు మనం శత్రు చేతిలో బంధింపబడి ఈ లోకంలో శ్రమలు పడుచు తిరిగి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య నరకంలో ఉండటానికి ఇష్టపడక ఆయన బంధింపబడిన నిన్ను విడిపించడానికి వచ్చినాడు. మనం బంధించుకున్నాం, అతనికి అప్పగించుకున్నాం. అక్కడి నుంచి మనం బయటికి రావాలంటే జీతము చెల్లించక తప్పదు. ఆ జీతము నేను చెల్లింట దేవునికి ఇష్టం కదంటే, జీతం చెల్లించడం అంటే నిత్య నరకము మరణించగలరు. ఈ మరణించడకు ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఒక మనుషుడు పాపములో ఉండి మరణించినట్లయితే అతడు ఆరని అగ్నిలో ఉంటాడు. ఇది ఎంతమందికి గ్రహింపవుతుందో నాకు తెలియదు. ఈ లోకము విడిచిన తర్వాత అగ్నిగుండం ఉన్నది, మహిమ రాజ్యం ఉన్నది. ఏ మనుషుడు దేని కొరకు ప్రయాసపడితే దాన్ని స్వతంత్రించుకుంటూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినారు, నీతిమంతునిగా ఉండనివ్వండి, పరిశుద్ధినిగా ఉండనివ్వండి, నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రియ సోదరుడా, దేవుడు నన్ను ప్రేమించి బంధింపబడిన మనల్ని విడుదల చేయు కొరకు ఆయన తనకున్న సమస్తమును త్యాగం చేసి దాసుడికి లోపలికి వచ్చినాడు.